హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరైతే చాలా బాగుండాలని కోరుకుంటూ మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను వేరే వాళ్ళ కోసం కేక్ చేస్తున్నాను, అది కూడా చాక్లెట్ కేక్ అన్నమాట. మొన్న ఒకసారి వ్యాలెన్స్ డే రోజు ముందు రోజు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, కేక్ కి స్ట్రాబెరీ కేక్ చేశాను. అప్పుడు మన ఇంటికి వేరే వాళ్ళు వచ్చారనమాట, మామూలుగా స్టిచ్చింగ్ పని మీద వేరే వాళ్ళు వచ్చారు. అప్పుడు నేను మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరికి ఏదో ఇస్తాను కదా, కేక్ ఉంటే కేక్ పెట్టాను అనమాట. తనకి చాలా బాగా నచ్చింది. తన పక్కన వచ్చిన ఆవిడ నాకైతే ఇవాళ వాళ్ళ బాబు బర్త్డే అంట, కేక్ చేసి ఇవ్వమని అడిగింది. అసలు అంతకంటే ఆనందం ఇంకేమన్నా ఉంటుందో చెప్పండి. అసలుకే ఇక్కడికి వచ్చాక నేను కేక్ చేయలేకపోతున్నానే అని చాలా అయితే బాగుంది. అంటే నేను ఇక్కడ ఎవరికి తెలియదు కదా, అందుకనేసి. ఈ ఆర్మీ వాళ్ళకి ఇదే బాధండి, వెళ్ళి ఒక చోటుకి వెళ్ళి మనం ఏంటో ప్రూవ్ చేసుకునే లోపే పోస్టింగ్ వచ్చేస్తుంది. నేను బేకింగ్ అదంతా అస్సాంలోనే నేర్చుకున్నాను కదా, జస్ట్ నేను 2 months స్టార్ట్ చేసి మామూలుగా అక్కడ ఉన్నప్పుడు నేర్చుకుని ఇదంతా ప్రాక్టీస్ చేసి తర్వాత పక్కన వాళ్ళకి వీళ్ళకి ఇస్తా 2 months అయింది స్టార్ట్ చేసి, బాగానే వచ్చేసినాయి అనమాట. అంటే కనీసం వారానికి ఒక 4-5 కేక్స్ అన్నా చేసేదాన్ని. ఎప్పుడు కాలింగ్ బెల్ మోగుతూనే ఉంటది, స్టిచింగ్ కోసమో లేకపోతే కేక్స్ కోసమో. అలా రన్ అవుతున్న టైంలో ఓన్లీ 2 months చేశాను. అది కూడా వెంటనే పోస్టింగ్, అనుకోకుండా పోస్టింగ్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చాక మనకి ఎవరికి తెలియదు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికి 8 months అయినా కానీ నేను ఇక్కడ కేక్స్ చేస్తానని కానీ స్టిచింగ్ చేస్తానని కానీ అలా ఎవరికి తెలియదు. స్టిచింగ్ అయితే బయట వాళ్ళకి చేయడం లేదండి, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం స్టార్ట్ చేశాను అనమాట. ఆల్టర్నేషన్ చేయడం కానీ హ్యాండ్స్ వేయడం కానీ అలా చేశాను. బ్లౌజులు అలా అయితే తీసుకోవడం లేదు, పిల్లలతో కుదరడం లేదు, అందుకని తీసుకోవడం లేదనమాట. అయితే తనతో పాటు వచ్చిన ఆవిడ, ఆ రోజు ఆవిడ కేక్ పెట్టాను కదా, తనతో పాటు వచ్చిన ఆవిడ నాకు చెప్పింది అనమాట, వాళ్ళ బాబు బర్త్డే కొంచెం కేక్ చేసి ఇవ్వ అనేసి. ఇంకా అంతకంటే ఆనందమే ఉంటుంది. చక్కగా నాకు ఒక వీడియో వస్తుంది, ఒకవేళ వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు నలుగురు చెప్తారు కదా, అదొక చిన్న ఆశ అనమాట. నేనైతే చాక్లెట్ కేక్ చేస్తున్నాను ప్రీమిక్స్ తో. మామూలుగా చాక్లెట్ కేక్ కి ప్రీమిక్సెస్ కూడా ఉంటాయి. అంతకు ముందంతా నేను ఇలాగా ప్లెయిన్ బేసిక్ ప్రీమిక్స్ వస్తుంది కదా, వెనిలా ప్రీమిక్స్, దాంట్లో కోకో పౌడర్ యాడ్ చేసి చేసేదాన్ని. ఇదైతే గుడ్ రిచ్ది. మీకు ట్రోపలైట్ దొరికితే తీసుకోండి, ట్రోపలైట్ దొరకని పక్షంలో గుడ్ రిచ్ అనే యూజ్ చేయొచ్చు. ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే ట్రోపలైట్ ఇంకా బాగుంది. మనం తెచ్చుకున్నాను ఇది నేను చాక్లెట్ ప్రీమిక్స్ ట్రోపలైట్. ఇది ట్రోపలైట్ దొరికింది. ఇది 1 cup తీసుకొని 1 cup కి 1/2 cup వాటర్ యాడ్ చేసుకొని 1 teaspoon ఆయిల్ యాడ్ చేసుకొని మనమైతే ఈజీగా కేక్ చేసేయచ్చు. ఒకవేళ ఇది దొరకని పక్షంలో మీ దగ్గర ప్లెయిన్ ఉందనుకోండి, నేను చెప్పాను కదా 1 cup ప్రీమిక్స్ తీసుకోండి 250 ml కప్ తో. అలాగే 2 tablespoon కోకో పౌడర్ తీసుకోండి, 1/2 teaspoon ఆయిల్ తీసుకోండి, ఎసెన్స్ కూడా యాడ్ చేయండి, 1/4 teaspoon వెనిలా ఎసెన్స్. వాటర్ చూసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కేక్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. కేక్ రెడీ చేయడం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 250 ml కప్తో 1 cup ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను. నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను, అది ఎందుకో మీకు వీడియోలో చెప్తాను. నేను మనం తీసుకున్న ప్రీమిక్స్కి సరిపడట్టుగా, అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటాం. వాటర్కి ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ అంటూ ఉండదండి. ప్రీమిక్స్ని బట్టి కొన్ని ప్రీమిక్స్ ఎక్కువ వాటర్ తీసుకుంటే కొన్ని నార్మల్గా సరిపోతాయి. అలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది కన్సిస్టెన్సీ అనమాట. మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. అందులోనే ఒక 1 teaspoon ఆయిల్ యాడ్ చేసుకున్నాను, కొంచెం ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఎసెన్స్ యాడ్ చేసే ఉంటుంది ప్రీమిక్స్లో, కానీ ఎక్స్ట్రా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇలాగా స్పాచ్లా తీసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుంటే అడుగున ఏమైనా ఉన్నా కూడా నీట్గా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 6 inch కేక్ టిన్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఏదైనా ఫ్లాట్ ఇలా బేస్ ఉన్నదైతే ఏదైనా తీసుకోండి. కేక్ టిన్నే తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. ప్రీమిక్స్కి అయితే బటర్ పేపర్ లేకపోయినా ప్రాబ్లమే లేదు, నేనైతే వేశాను. ఆల్రెడీ ముందుగానే మనం ప్రీహీట్ చేసి పెట్టుకుంటాం కదా, కేక్ రెడీ చేసుకుంటున్నాం అంటేనే ఆ ప్రీహీట్ చేసి పెట్టుకున్న బర్తన్లో కేక్ టిన్ పెట్టి 25 to 35 minutes వరకు అయితే బేక్ చేసుకోవాలి. నేనైతే 30 minutes తర్వాత చెక్ చేశాను, అంటే బేక్ అయిన స్మెల్ అంతా చక్కగా బయటకు వస్తుంది కాబట్టి ఆ టైంలో చెక్ చేశాను. పర్ఫెక్ట్గా అయితే బేక్ అయింది. టూత్ పిక్ గుచ్చి చూశాను, వెంటనే తీసి పక్కకు పెట్టేశాను. తర్వాత కేక్ కొంచెం చల్లగయ్యాక, మనం చల్లగయ్యాకే ఈ పని అయితే చేయాలి, అంటే కేక్ టిన్లోంచి స్పాంజ్ని సపరేట్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడే వెంటనే తీసామనుకోండి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఒక 15 minutes అలా పక్కకు పెట్టేశాక ఆ తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. మనం చేసుకుంటుంది 1/2 kg కేక్ కాబట్టి 250 ml కప్తో 1 cup క్రీమ్ని విప్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వేరే కేక్ కూడా చేస్తున్నాను కాబట్టి రెండింటికి కలిపి ఒకేసారి 2 cup విప్పింగ్ క్రీమ్ని అయితే విప్ చేసుకున్నాను. ఇలాగా స్టిఫ్ పీక్ వచ్చే వరకు అయితే విప్ చేసుకోవాలి. మనం క్రీమ్ విప్ చేసుకోవాలంటే ప్లాస్టిక్ లేదా స్టీల్ లేదా గ్లాస్ ఐటెంలోనే విప్ చేసుకోవాలి. అల్యూమినియం దాంట్లో అయితే క్రీమ్ విప్ చేయకూడదు. నేను ఇక్కడ 8 inch కేక్ బోర్డ్ తీసుకొని స్పాంజ్లో మనం 2 layers కట్ చేసుకున్నాం కదా, 1 layer పెట్టేసి మధ్యలో విపింగ్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. మనకి ఎంత కావాలో అంత ఈ లేయర్లు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత దాన్ని స్మర్జ్ చేసేసి నేను ఇక్కడ గనాష్ యాడ్ చేస్తున్నాను. 1:2 రేషియోలో గనాష్ అయితే ప్రిపేర్ చేశాను. చూసారు కదా ఎంత థిక్ గనాష్ ఉందో. నేను ఇక్కడ 2 tablespoon వరకు అయితే యాడ్ చేశాను. మన కేక్ తినే వాళ్ళకి బైట్లో మన గనాష్ టేస్ట్ అనేది తెలియాలి.
తర్వాత నేను ఎక్స్ట్రాగా ఇవి చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంతమందికి మనం తీసుకున్న మెజర్మెంట్ కంటే కేక్ ఓవర్ వైట్ ఎందుకు అవుతుందంటే ఇలాగా క్రీమ్ ఫిల్లింగ్ ఎక్కువగా చేసిన మధ్యలో మనం యూజ్ చేసే ఫిల్లింగ్స్ కూడా వెయిట్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం క్రీమ్ని కానీ స్పాంజ్ని కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నేను కావాలనే చాకో చిప్స్ అయితే వేశాను. ఎందుకంటే ఎక్కడైనా సరే మనం కొత్తగా ఆర్డర్స్ తీసుకుంటున్నా లేదా కొత్తగా ఎవరికైనా కేక్ ఇస్తున్నా సరే ఫస్ట్ మనం ప్రాఫిట్ గురించి అయితే ఆలోచించకూడదండి. ముందు మన టేస్ట్ జనాలకి అలవాటు చేయాలన్నమాట. మనం చాలా బాగా చేయగలుగుతాం బేకరీస్లో కన్నా అనేసి వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. తర్వాత నేను క్రమ్ కోటింగ్ కూడా చేసేసి బోర్డుని అంతా క్లీన్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఓన్లీ గనాష్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే గనాష్ స్కిప్ చేసి చాకో చిప్స్ అయినా యాడ్ చేయొచ్చు చాక్లెట్ కేక్లో. నేను కానీ రెండే యూస్ చేశాను. తర్వాత పైపింగ్ బ్యాగ్ హెల్ప్తో నేను ఇలా క్రీమ్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ మీ క్రీమ్ ఓవర్ విప్ అయిపోయింది అనుకోండి, ఓవర్ విప్ కాకపోయినా మీరు క్రీమ్ విప్ చేసి పెట్టారు, ఫ్రిడ్జ్లో పెట్టేశారు, ఏదో వర్క్ ఉండి 1 గంట తర్వాత మీరు క్రీమ్ తీశారు, ఆ క్రీమ్ని అలాగే కేక్ మీద అప్లై చేశారనుకోండి, అది ఎలా ఉంటుందంటే కొంచెం ఇలాగా బ్రేక్గా ఉన్నట్లు, అంటే ఫటీ ఉంటుందన్నమాట. ఆ క్రీమ్ని మీరు అలాగే అప్లై చేసినా ఏదైనా డిజైన్ వేసినా అదంతా క్రాక్స్గా కనిపిస్తుంది. అలా కాకుండా మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసాక అంటే ముందు 1 గంట ముందే పెట్టేశాం కదా, అలాగైనా కానీ ఓవర్ విప్ అంటే విప్ చేయాల్సిన దానికంటే స్టిఫ్ పీక్స్ వస్తున్నాయా లేదా అని మనకు తెలియక ఎక్కువ విప్ చేసామనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్పాచులా తీసుకొని 1-2 సార్లు ఆ క్రీమ్ అనేది స్మష్ చేయాలన్నమాట. అప్పుడు సాఫ్ట్ అయితే అవుతుంది క్రీమ్. అంటే ఫస్ట్ కొంచెం హార్డ్గా ఉంది కదా, ఆ క్రీమ్ అనేది సాఫ్ట్ అయితే అవుతుంది. ఆ తర్వాత మనం వర్క్ కోసం యూస్ చేసుకోవాలి. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఒక 2-3 డ్రాప్స్ వాటర్ కొంచెం అలా చిలకరించి, లేకపోతే లిక్విడ్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా 1 టీ స్పూన్ అదే ఓవర్ విప్ అయిన క్రీమ్లో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నా సరే మన క్రీమ్ అనేది నార్మల్ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం హార్డ్ అనిపించింది అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఫినిషింగ్ చేస్తున్నాను, ఆ టైంలో హార్డ్ అనిపించింది అనుకోండి, మనం యూజ్ చేసే స్క్రాపర్ని ఒకసారి వాటర్లో తడిపి, అంటే వాటర్ అంతా కంప్లీట్గా పోయేలాగా తొడవకుండా జస్ట్ ఇలా ఇదిలిచ్చి కొన్ని వాటర్ డ్రాప్స్ అనేది మన స్క్రాపర్ మీద ఉండాలన్నమాట. ఆ టైంలో మళ్ళీ మనం క్రీమ్ మీద వర్క్ చేస్తే ఆ క్రీమ్ అనేది సాఫ్ట్గా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట, సైడ్స్ కానీ పైన కానీ. అలాగా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఓవర్ విప్ చేసేస్తుంటాం, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేస్తుంటాం కదా, ఆ టైంలో మనం ఇలాంటి యూజ్ చేసేసి మన క్రీమ్ని అయితే నార్మల్గా చేసుకొని మనం ఫినిషింగ్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ వాల్స్ క్లీన్ చేసేటప్పుడు కానీ మన స్క్రాపర్ అనేది స్ట్రైట్ అంటే 90 డిగ్రీస్లో ఉండాలి. సైడ్ వాల్స్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు స్లాంట్గా అయితే పెట్టకూడదు అనమాట. అలాగా కొన్ని టిప్స్ పాటిస్తూ మన ఫినిషింగ్ అయితే ఈజీ చేసుకోవచ్చు. ఈ కేక్ అయితే వేరే వాళ్ళ కోసం కదా, వాళ్ళకి ఆల్రెడీ పిక్చర్స్ చూపిస్తే ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇదైతే 1 kg పైనే కేక్ కోసం అయితే, కానీ ఇది మనకు అంత స్పేస్ ఉండదు కదా 1/2 kg అంటే, అందుకని వాళ్ళు సైడ్ బోర్డర్ మాత్రమే వేసి చాక్లెట్స్ అయితే పెట్టమన్నారనమాట. బాబు అడిగాడు ప్రత్యేకంగా. తర్వాత నేను బ్లూ కలర్ జెల్ కలర్ యాడ్ చేసి విప్పింగ్ క్రీమ్లో ఇలాగ రోజ్ హెడ్స్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఒక కప్ కేక్ లైనర్ తీసుకొని నేను పైన తీసిన లేయర్ అంతా ఇలాగా పీసెస్గా చేసి ఆ కప్ కేక్లో అయితే వేస్తున్నాను. నేను ఎక్స్ట్రా చేశాను కదా కేక్ బేస్, ఎందుకంటే కొంచెం వెయిట్ తీసుకురావడానికి ఇలాగ కప్ కేక్ రెడీ చేయడానికి. అందులోనే గనాష్తో కూడా మంచిగా ఫిల్ చేస్తున్నాను. ఇది ఒక మంచి టెక్నిక్ అండి మన బిజినెస్ పెరగడానికి. మనం ఇచ్చే కేక్తో పాటు ఇలాగా కప్ కేక్ కానీ అలాంటిది ఏదైనా చేసిస్తే వాళ్ళు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, చాలా ఇష్టంగా తీసుకుంటారు. రెండోసారి మనకు ఆర్డర్ ఇవ్వడానికి వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా మనకి ఇచ్చేస్తారనమాట. ఏముందండి, మనం చేసే దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ కొంచెం ఎక్స్ట్రా వేసామనుకోండి, ఇలా పైన లేయర్ తీసేసి మనం కప్ కేక్ లాగా అయితే రెడీ చేయొచ్చు. నెక్స్ట్ నేను 55026 నోజిల్ తీసుకొని విప్పింగ్ క్రీమ్ ఫిల్ చేసి ఇలా ఫ్లవర్స్లా పెడుతున్నాను. ఫస్ట్ ఒక్కొక్కటి పెట్టాను, తర్వాత స్పేస్ని బట్టి అడ్జస్ట్ చేయొచ్చు అనేసి, ప్లేస్ మిగిలిపోతుంది అనేసి తర్వాత నేను ఇలాగా 3 అయితే పెట్టాను అనమాట. రోజ్ హెడ్స్ పక్కన ఇలాగా పెట్టేశాను. ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక బోర్డర్ వేసేసాను. కానీ నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. ఆ పిక్చర్లో ఏంటంటే గనాష్ డ్రిప్పింగ్స్ ఉన్నాయి, చాక్లెట్ డ్రిప్పింగ్స్ ఉన్నాయి, అది మర్చిపోయి బార్డర్ అయితే వేసేసాను. మనకి ఎవరైనా పిక్స్ చూపించి ఇలాగ చేయండి అంటే 1కి 10 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. మనం చిన్నదైనా సరే మిస్టేక్ చేస్తే వాళ్ళు దానికి కాంప్రమైజ్ అవ్వలేదు అనుకోండి, రెండోసారి మనకి ఆర్డర్ ఇవ్వడానికి ఆలోచిస్తారనమాట. నాకు సడన్గా ఒకసారి పిక్చర్ చూసేసరికి గుర్తొచ్చింది నేను డ్రిప్పింగ్స్ మిస్ చేశాను అనేసి. తర్వాత చిన్న డ్రిప్పింగ్స్ అయితే వేశాను, ఎందుకంటే అవి ఎక్కడి వరకు వస్తున్నాయో చూసి ఆ తర్వాత దాన్ని పెంచవచ్చు అనేసి అట్లుగా ఫస్ట్ కొంచెం డ్రిప్పింగ్స్ అయితే వేశాను. वो स्टॉप बोलने से भी स्टॉप नहीं कर रहा बेटा। मैंने गलती किया, पहले बॉर्डर बनने के पहले ये बनना था, मैंने भूल गया, पहले बॉर्डर बना दिया, उसके बाद याद आया वो लोगों को गनाश ऐसे ड्रिप्स चाहिए, अभी बना रही हूँ, इसलिए वो स्टॉप बोल रही हूँ। वो स्टॉप नहीं हो रहा, नीचे गिर रहा। कोई बात तो नहीं है, अच्छा दिख रहा है ना।
आपने फ्रेश डाला वो नहीं मम्मा ऐसे अच्छा लगा नहीं बेकरी से अच्छी है बेकरी से अच्छा है मेरा थैंक यू मम्मा मम्मा बहुत नीचे तक ठीक है और ऊपर तक और सुंदर लग रहा है आरू हाँ बहुत सुंदर थोड़ा सा मम्मा ने अंदर भी तो चाहिए था ना बनाश हाँ अंदर भी डाला है बेटा बहुत सारा डाला अंदर भी देन परफेक्ट परफेक्ट बंद कर लेती हूँ अभी పక్కనే పిల్లలు ఉన్నారు వాళ్ళు నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తుంటారు అనమాట ఇదే కాదండి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వర్క్ చేసే అంతసేపు వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి వాళ్ళని చదివించుకుంటూ పక్కన నేను వర్క్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత వైట్ కలర్వి పర్ల్స్ అయితే యాడ్ చేస్తున్నాను మనం మంచి క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి 1 డే అంతా ఉన్నా కూడా అవి మెల్ట్ అవ్వవు కేక్ మీద ఉంటాయి అదే నార్మల్ క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి కొంచెం తక్కువ క్వాలిటీలో అలాంటివి తీసుకున్నాం అనుకోండి మనం పెట్టిన 2-3 గంటలకే అవి మెల్ట్ అయిపోతాయి ఇప్పుడు నేను వేసేవి మాత్రం 1 డే కంప్లీట్గా ఉన్నా కూడా మెల్ట్ అవ్వండి బాగుంటాయి అన్నమాట మన కేక్ డిజైన్లో డ్రిప్పింగ్స్ కానీ లేకపోతే ఫుల్గా గనాష్తో కవరింగ్ కానీ అలాంటివి ఉంటే ముందు ఆ వర్క్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం సెట్ అయ్యాక ఆ తర్వాత బార్డర్ వేసుకోవాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట తర్వాత నేను ఒక ట్యాగ్ పెట్టాను నాకు ఇక్కడ వరకే చాలా బాగుందని అనిపించింది కానీ ఆ బాబు ప్రత్యేకంగా చెప్పాడు ఆంటీ మీరు చాక్లెట్స్ పెడతారు కదా కేక్ మీద నేను మీ ఫోటోలో చూశాను నాకు ఆ చాక్లెట్స్ కావాలి స్టార్స్ కావాలి అని అడిగాడు నేను ఇలాగ స్టార్స్ రెడీ చేసి చాక్లెట్తో ఆల్రెడీ నేను గోల్డెన్ లస్టర్ డస్ట్ ఉంటుంది కదా 1 డ్రాప్ ఆయిల్ యాడ్ చేసేసి దాని మీద ఇలా పెయింట్ బ్రష్తో పెయింట్ లాగా వేసేసాను అవే స్టార్స్ని ఇలాగా వైట్వి ఎక్కడైతే మనం వేసాం కదా చిన్న చిన్నవి అక్కడ దాని మీద అయితే ప్లేస్ చేస్తున్నాను అనమాట నేనైతే ఆ బాబు అడిగిన దాంట్లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు నేను ప్రైస్ గురించి కానీ ప్రాఫిట్ గురించి కానీ ఆలోచించలేదండి ముందు నా కేక్ ఒకరికి వెళ్ళాలి వాళ్ళకి నచ్చాలి అనేసి అది మాత్రమే ఆలోచించాను అందుకని ఆ బాబు ఏది అడిగితే అది డ్రిప్పింగ్స్ కానీ చాక్లెట్ కానీ తర్వాత బటర్ఫ్లై కూడా ఒకటి పెట్టండి అంటే నేను మీ కేక్స్ మీద చూశానని మళ్ళీ అడిగాడు ఆ బాబునే బటర్ఫ్లై కూడా సెలెక్ట్ చేసుకున్నాను అన్నాను వాడే వచ్చాడు కేక్ తీసుకువెళ్ళడం కోసం ఆ బాబుకి ఇస్తే ఒక బటర్ఫ్లై అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అదే బటర్ఫ్లై తీసి పెట్టాను అబ్బాయిలకి అమ్మాయిలు కానీ ఇలా సపరేట్ ఏ ఉండదండి చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఈ స్టార్స్ బటర్ఫ్లైస్ ఇవన్నీ నచ్చుతాయి అవి మనం కేక్ ఎవరి కోసం చేస్తున్నామని ఆలోచించి వాళ్ళకి నచ్చే విధంగా మనం అయితే చేయాలంటే పెద్దోళ్ళకైతే ఒకలాగా పిల్లలకి ఒకలాగా అబ్బాయిలకు ఒకలాగా అమ్మాయిలకు ఒకలాగా ఇలాంటివి ఉంటాయి కదా అవి మనం అన్నీ నోటీస్ చేసుకొని చేస్తే చాలా సర్ప్రైజ్ అయ్యాడు ఆ బాబు అయితే చాలా నచ్చింది ఆ బాబుకైతే ఈ కేక్ కన్నా కూడా పక్కన కప్ కేక్ ఉంది కదా అది చూసి అయితే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు చాలా బాగుంది అంటే చాలా థ్యాంక్ యూ ఆంటీ అని చెప్తూ ఉన్నారు నేను ఆల్రెడీ ఒక కేక్ చేశాను దాంట్లో ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను దానికి సంబంధించిన క్రీమ్ ఉంటే పైన చిన్న చిన్నగా స్టార్స్ లాగా పెట్టి పైన స్ప్రింకిల్స్ యాడ్ చేశాను అనమాట కప్ కేక్కి ఫైనల్గా మన బుజ్జి కప్ కేక్ అలాగే కేక్ కూడా రెడీ అయిపోయింది నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి దీని వెయిట్ కూడా చూపిస్తాను దగ్గరగా 635 గ్రామ్స్ ఉంది ఒక 100 గ్రామ్స్ ఎక్స్ట్రానే చేశాను నేను కేక్ తీసుకెళ్ళడానికి అయితే ఆ బాబు వచ్చాడు మళ్ళీ కింద పడేసుకుంటాడేమో అనేసి కింద ఫ్లోరే నేనే ఇచ్చొద్దామనేసి వెళ్తున్నాను అనమాట వాళ్ళ అమ్మకు కూడా ఆ కేక్ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగా చేశారండి థ్యాంక్ యూ అని చెప్పింది ఇంత తక్కువలో ఇంత మంచి కేక్ వస్తుందని అనుకోలేదు అన్నది ఆ మాట కంటే ఇంకేం కావాలి చెప్పండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి